ఇక్కడ ఇయరికి ఒకరు ప్రధాని మారేవాడంటండి. ఎలా అంటే ప్రతిపక్షం సపక్షం అని తేడా లేకుండా నువ్వు ఇంత దోచుకు తిను, నేను ఇంత దోచుకు తింటా, సో నేను సెటిల్ అవ్వాలి, నువ్వు సెటిల్ అవ్వాలి అన్న రీతిలో పంచుకునే వాళ్ళంట. ఇలాంటి పంచుకోకండి, ప్రజలకు నువ్వు ఇది చెయ్యి అన్న రీతిలో పంచుకోవాలి. సో ప్రజలు ఊరికనే ఉంటారా? అసలుకే ఇప్పుడు యూత్ ఏఐ యుగమాన్ని నడుస్తుంది, నడవడం కాదు పరిగెడుతుంది. ఇటువంటి యుగంలో ఇలాంటి కహానీలు చేస్తే ఊరికనే ఉంటారా? యూత్ అంతా ఏకమయ్యారు. జెన్ జెడ్ అనే ఒక నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇదే నినాదంతో ఆల్రెడీ ప్రతి ఒక్క కార్యాలయాన్ని, ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ, పార్లమెంట్ని చుట్టుముట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రధాని కార్యాలయం చుట్టుముట్టడం జరిగింది. అప్పుడు అక్కడ పోలీసు వాళ్ళతో దాడి చేపిస్తే నిర్లక్ష్యంగా 19 మంది ప్రజలు మరణించారండి. ఎవరి అహంకారం కోసం ఆ ప్రాణత్యాగం? ఎవరి కోసం ఆ ప్రాణత్యాగం? సో ప్రజలకు న్యాయం చేయాలని వాళ్ళు కోరారు కాబట్టి ఆ ప్రాణత్యాగం చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళకి పడతాయా? అస్సలు పడవు. ఎందుకంటే మాకు డబ్బు ఉంది,